ఎన్నికల ప్రచారంలో రకరకాలైనటువంటి విమర్శలు అలాగే ప్రతి విమర్శలు ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో అవి దాడులుగా మారుతాయి. అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం. జనరల్‌గా మోదీ, పవన్ కళ్యాణ్ ఇటువంటి వారికి అవినీతి మరకలు ఉండవు కాబట్టి వీళ్ళని కేవలం వ్యక్తిగతంగానే అటాక్ చేసి దాడి చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే దత్తపుత్రుడు అని, పావలా అని, ప్యాకేజీ అని ఇలా రకరకాలుగా నలుగురు భార్యలని ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. సో ఇటు ప్రధాని మోదీని చూసుకుంటే అప్పట్లో చౌకీదార్ చోరే అన్నారు, చాయ్ వాలాని అనే పేరుతో దూషించారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని మోదీకి ఏమైనా కుటుంబం ఉందా, కుటుంబ విలువలు తెలుసా ఆయనకి ఎవరూ లేరు, ఆయన కుటుంబమే లేదు అనేలాగా ఎద్దేవా చేశారు. దాంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు అండ్ జాతీయవాదులు చాలామంది వారి వారి పేర్ల చివర ఈ యొక్క మోదీకా పరివార్ అనే ట్యాగ్ని జత చేశారు. తద్వారా మోదీకి సంఘీభావం ప్రకటించారు. అది ఎన్నికల్లో భాగంగా చాలా వరకు ఉపయోగపడింది. ఐ మీన్ ఇన్ సోషల్ మీడియా. ఇప్పుడు తాజాగా ఏం జరిగిందంటే మోదీ ఒక విజ్ఞాపన చేశారు. దయచేసి అందరూ కూడా మోదీకా పరివార్ అనే ట్యాగ్ని తీసేసేయండి. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇప్పుడు దాన్ని కొనసాగిస్తే అర్థం లేదు అనే ఉద్దేశ్యంతో ట్విట్టర్లో ఇలా వ్రాసుకొచ్చారు. దాని అర్థం ఏంటంటే భారతదేశం అంతటా ప్రజలు తమ సోషల్ మీడియాలో నా పట్ల అభిమానానికి గుర్తుగా మోదీకా పరివార్ని జోడించారు. నేను దాని నుంచి చాలా బలాన్ని పొందాను. భారతదేశ ప్రజలు ఎన్డీఏకు వరుసగా 3వ సారి మెజారిటీ అందించారు. ఇది ఒక రకమైన రికార్డు. మన దేశం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయడానికి మాకు ఆదేశాన్ని అందించారు. మనమందరం ఒకే కుటుంబం అనే సందేశాన్ని సమర్థవంతంగా అందించినందుకు నేను భారతదేశ ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు మీ సోషల్ మీడియా నుంచి మోదీకా పరివార్ని తీసివేయాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రదర్శన పేరు మారవచ్చు, కానీ భారతదేశం యొక్క పురోగతి కోసం ప్రయత్నిస్తున్న ఒక పరివార్గా మన బంధం బలంగా పగలకుండా ఉంటుంది అని మోదీ వ్రాసుకొచ్చారు. దీంతో అందరూ కూడా వారి ఆజ్ఞ మేరకు, వారి యొక్క సూచన మేరకు ఆ మోదీకా పరివార్ అనే ట్యాగ్ను తమ సోషల్ మీడియా ఖాతాల్లో వారి పేర్లు పక్కన దాన్ని తీసివేస్తున్నారు.